రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎస్ పరిధిలో భూమాఫియా రెచ్చిపోతున్నారు. కుంట్లూరు భూధాన్లో ప్లాట్లను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిపై కన్నేసి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడి నివాసితులు ఆరోపిస్తున్నారు. 2014లో భూధాన్ బోర్డు చేతుల ఇంటి స్థలం ఇచ్చారని, అయితే వసతులు సరిగా లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు నిర్మించుకోలేకపోయామన్నారు. ఇదే అదునుగా చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థలంపై కన్నేసి రౌడీలతో బెదిరించి భయభ్రాంతులకు వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మ బలిదానానికి వెనుకాడబోమని వాపోయారు. ఇక దయచేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలిపిండ్రు. మేము ఇంతమంది ఉన్నాం కూడా నివాసం చేస్తుంటే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడ ఇదిలాగా తీసుకొచ్చి 2013 నుంచి ఆఫీసు కట్టిన కాంచి మేము ఇక్కడనే ఉన్నాం. మేము పోరాటాలు చేసినాం, ఇండ్లు నిలబెట్టినాం. ప్రైవేట్ వాళ్ళు ఎంతోమంది దాడి చేస్తే కూడా మేము ఆగినాం. వాళ్ళతోటి కొట్లాడి మా భూములు మేము సాధించుకున్నాం. 2014లో ఇక్కడ రూములు కట్టి పెట్టుకొని, కాకపోతే మాకు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏంటంటే పక్కన కాలువ మూసి కాలువ ఉంది. ఆ మూసి కాలువ దుర్వాసనతోటి ఉండలేక ఒక్కొక్క రూమ్ కట్టుకొని కరెంటు మీటర్లు పెట్టుకొని పక్కల కిరాయిలకు ఉంటారు ఇక్కడనే పక్క కాలనీలో. ఇప్పుడు జర రూల్ పెద్దగా చేసుకొని ఉందామని వస్తే 2014 నుంచి ఇప్పటివరకు రాని రేణుక వెంచర్ వాళ్ళు, ఆ రాంబాబు, లక్ష్మణ్జీ వాళ్ళు వచ్చి మొత్తం ఈ ఎకరా ఉంది మాది, 50 ఇండ్లు మాయే అని చెప్పి గూడలు గులగొట్టడు, రౌడీలో విడుచుకొచ్చి బెదిరించుడు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇవాళ ఎందుకు వస్తారు? వచ్చేటోళ్ళు అదేదో వాళ్ళ భూమి ఉందని అంటే 10 సంవత్సరాల కింద వస్తే మేము ఈ ఇండ్లు కట్టకపోదు, మేము ఇంత ఖర్చులు పెట్టుకోకపోదు. మేము అప్పుడు అదేంటే ఆ రోజు భూదాన్ బోర్డు ఉన్నప్పుడు పోతే వాళ్ళ మీద పడదాం, వాళ్ళ కాడ మేము ఏదో చూసుకుందాం. ఇవాళ ఇండ్లు కట్టినాక 10 సంవత్సరాలకు వచ్చి మమ్మల్ని భయభాంతలకు గురి చేసి వాళ్ళని ప్రజలను ఉండనియకుండా, ఇండ్లు కట్టుకోనియకుండా, కట్టిన ఇండ్లు గూలగొట్టుడు, 100 మంది రౌడీలు తీసుకురావడం, రాళ్లతోటి దాడులు చేయడం, భయభాంతులు చేయడం, నైట్ ఉండనియట్లేరు. మమ్మల్నే భయభాంతులు చేయడం, మీ ఇండ్లు మీ కావు, మీరు కాదని మమ్మల్ని భయభాంతులు చేస్తారు. మేము ఏది ఉన్నా, మేము రేపు ఏది చేసినా కోర్టు ద్వారా పోతున్నాం, లీగల్గా పోతున్నాం. మా కోర్టునే న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు